గేమ్ తయారీ అనేది అనేక దశలుగా సాగుతుంది. మొట్టమొదట కాన్సెప్ట్, ఐడియాల దశ ఉంటుంది. అసలు గేమ్ ఐడియా ఏంటి? అందులో స్టోరీ ఏముండాలి? అందులో ప్రధాన అంశాలు ఏంటి? గేమ్‌లో ఆటగాడి లక్ష్యం ఏంటి? ఇవన్నీ నిర్ణయించుకుంటారు. తర్వాత దశ డిజైన్ అండ్ ప్లానింగ్. గేమింగ్‌కి అవసరమైన ఆర్ట్ డిజైన్, స్క్రీన్ లేఅవుట్స్, సౌండ్, మ్యూజిక్ ఇంకా ప్లాట్‌ఫామ్ ఇవన్నీ ఈ దశలో ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత అసలైన డెవలప్‌మెంట్ మొదలవుతుంది. ప్రోగ్రామింగ్, కోడ్ రాయడం, వెబ్ లేదా యాప్ పరంగా ఇంటర్ఫేస్ డెవలప్ చేస్తారు. అది పూర్తయ్యాక డిజైనింగ్, ఆర్ట్ అనే దశలో 3D లేదా 2D గ్రాఫిక్స్, యానిమేషన్, సౌండ్ ఎఫెక్ట్లు, మ్యూజిక్ క్రియేట్ అవుతాయి. గేమ్ రూపకల్పన పూర్తయిన తర్వాత టెస్టింగ్ ఉంటుంది. గేమ్‌లోని బగ్స్‌ని గుర్తించడం, సరిచేయడం జరుగుతుంది. ఫైనల్ అవుట్పుట్ వచ్చాక మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ దశ. గేమ్ ప్రీ లాంచ్ టీజర్లు, ప్రెస్ కిట్లు, సోషల్ మీడియా ప్రచారం ఇవన్నీ ఇందులో భాగాలు. ఇక ఫైనల్‌గా గేమ్‌ని లాంచ్ చేయడం, ఆ తర్వాత అప్డేట్స్ రిలీజ్ చేయడం. అందులో భాగంగా కొత్త ఫీచర్లు, బగ్ ఫిక్స్‌లు ఇదో పెద్ద ప్రాసెస్. ఇందులో ప్రతి దశలోనూ ఎంతో సమయం, సాంకేతికత, అత్యుత్తమ నైపుణ్యాలు వెచ్చించాల్సి ఉంటుంది. అందువల్లే ఒక్క గేమ్ తయారు చేయాలన్నా ఎంతో ఖర్చవుతుంది.